ఎలా ఉండేదమ్మా కృష్ణ గారు? అంటే కృష్ణ గారు ఈ మధ్యనే ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయారండి. ఆయనకు కూడా చాలా విపరీతమైన బాధాకరమైన అభిమానులు. చాలా బాధాకరమైన విషయం. అందులో నా ఫేవరెట్ హీరో ఉమ్, కృష్ణ వాణిశ్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫోటో ఏ పేపర్లో వచ్చినా కట్ చేసి ఆల్బమ్ తయారు చేసుకున్నాను. మా నాన్నగారు కూడా ఒకసారి కృష్ణ గారికి చెప్పారు, బాబు నా కూతురు చంపేస్తుంది నాయన, చాలా పిచ్చి నువ్వంటే ఉమ్, అని చెప్తే నవ్వి ఊరుకున్నాడు విని. ఉమ్, తర్వాత ఎప్పుడన్నా కృష్ణ గారు షూటింగ్ అవుతుంటే వెళ్ళి చూడాలి అని ఇంట్రెస్ట్ ఉండేది, కానీ మాట్లాడాలంటే భయం భయం ఉండేది. వేసేది. ఓకే. ఏ ఆర్టిస్ట్తో కూడా మాట్లాడేవాళ్ళం కాదు, వెళ్ళి చూసేవాళ్ళం ఎంతవరకు అంతవరకే. ఉమ్, కానీ కృష్ణ గారు బై హార్ట్ హీస్ టూ గుడ్ అంటే Too టూ good. గుడ్ అండి, చాలా మంచి. మా ఫాదర్ ఎప్పుడు అంటాడు, బోళా మనిషి బోళా కృష్ణ మనిషి. గారు, Exactly. కపటం లేదు కృష్ణ Hmm. గారికి. ఏమండి మనసులో ఒకలాగా బయట ఒకలాగా ఉండడు. ఒక Hmm. ఆర్టిస్ట్ని చూస్తే కుళ్ళుకునేవాడు కాదు, ఓ, అందరూ పైకి రావాలి, అందరూ బాగుండాలి అని కోరుకున్న మనిషి అండి కృష్ణ గారు. ఉమ్, ఆయన యాక్టింగ్లో కూడా ఎవరిని ఇది క్రిటిసిజం ఉండదండి, ఆయన సొంతంగా ఆయన యాక్ట్ చేస్తారు. like this. ఇష్టమైతే చూడండి, కష్టమైతే Hmm. మానేయండి, ఆ ట్రెండ్లో నాకు వచ్చింది ఇదే చేస్తాను. అంతే అంతే చేస్తాడు ఆయన. ఉమ్, ఎంతమంది ఎన్నో పేర్లు పెట్టారు, పెట్టారు. అయినా సరే ఎవ్వరికి ఇది చేసేవాడు కాదు, ఆయనకు వచ్చింది చేసేవాడు. ఎంత పేరు పొందాడండి కృష్ణ గారు. ఇస్ నాట్ ఆయనకు ఉన్నటువంటి అభిమాన సంఘాలు ఎవరికి కూడా లేరు మళ్ళీ. లేదు, అబ్బో ఫ్యాన్స్ అసోసియేషన్, అందులో అంతమంది, ఆ 1,000,000 మందిలో నేను ఒకదాన్ని అంతే. చాలా మా నాన్నగారికి వెళ్ళారమ్మా మొన్న చనిపోయినప్పుడు చూడడానికి? లేదండి, లేదు, పోలే. అంత గుంపులో మనం ఏం పోతామండి, కష్టం. మీకు మీ పరిస్థితి దీంట్లో కూడా- వెళ్ళి చూడటం అన్నది. టీవీలో చూసారు? టీవీలో అయితే చూశాను, ఏడుస్తూనే ఉన్నానండి. ఆ. చూసినంతసేపు కృష్ణ గారు పోయారంటే బాధే. మా ఫాదర్కి కూడా చాలా ఇష్టం కృష్ణ గారు అంటే, ఎందుకంటే కలిసి నటించిన కపటం లేదు మనిషికి, బోళ ఇదండి. సెట్లలో ఉన్నప్పుడు కూడా చాలా సరదాగా ఉండేవాట, చాలా జోవియల్గా ఉండేవారు. మా నాన్నగారు చెప్తారు, కృష్ణ గారితో షూటింగ్ అంటే మంచిగా సరదాగా ఉండేది అని బాగా మాట్లాడి. విజయ నిర్మల గారు కూడా ఆవిడకి షూటింగ్ లేకపోతే వస్తూ ఉండేవారట. ఇంకోటి చెప్పేవారు ఏంటంటే, కృష్ణ గారికి ఏదైనా వేడివేడిగా తింటాం అలవాటు అండి. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు అవుట్డోర్కి వెళ్ళినా గిన్నెలు కొనుక్కొని వెళ్ళేదట, స్టీల్ సామాన్లు అన్నీ. అక్కడికి వెళ్ళి ఆయన షూటింగ్ అయ్యి వచ్చే టైంకి ఆవిడ వేడివేడిగా వండి పెట్టేదటండి. ప్లేట్లో అట్లా పొగలు రావాలన్నమాట. కృష్ణ గారు అట్లా అంత బాగా చూసుకునేదట విజయ నిర్మల గారు. ఆయనకు అంత ఇదిగా వండి పెట్టేది వేడిగా. ఎక్కడికి వెళ్ళినా? చల్లగా ఎక్కడికి వెళ్ళినా సరే ఆవిడ వెళ్ళేది, అవుట్డోర్ వెళ్ళేది, ఈ గిన్నెలతో సహా వెళ్ళేది ఆవిడ. నేను కూడా విన్నానండి, ఈ ఎక్కడికి వెళ్ళిన కారులో అన్ని సామాన్లు వేసుకుని గిన్నెలతో వెళ్ళేవారు. ఆవిడే వండి పెట్టేదండి వేడిగా. అంటే ఏంటంటే ఆయనకి వేడిగా వండి పెట్టాలి అని ఒక ఇది అనమాట. కానీ తపన. చాలా బాగా చూసుకునేవారు. ఆవిడ విజయమ్ల గారు కూడా చాలా బాగా చూసుకున్నారు కృష్ణ గారిని. కోరి చేసుకుంది కదండి మరి పాపం, చాలా బాగా చూసుకునేవారు. విజయమ్ల గారు కూడా చాలా బాగా మాట్లాడేవారండి. ఆవిడ కూడా మంచి లేడీ. కృష్ణ గారు అంటే చెప్పలేనండి ఆయన అంటే. నాకున్న పిచ్చికి కృష్ణ గారు అంటే చాలా ఇష్టం, ఇంకా పిచ్చి అంతే. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను ఒకసారి. వెళ్ళారు. వాళ్ళ ఇంటికి కూడా చెన్నైలో ఇందిర గారు వాళ్ళ మిస్సెస్ పేరు. ఆవిడ నాకు పరిచయం, ఎందుకంటే కృష్ణ గారి సినిమాలు ప్రీమియర్ షో మెడ్రాస్లో ఏది వేసినా కూడా ఫోన్ చేసి చెప్పేది, అమ్మ మీ హీరో సినిమా వేస్తున్నారు, వెళ్ళి చూడండి అమ్మ పలాని స్టూడియోలో అని. వెళ్ళేవాళ్ళం, చూసేవాళ్ళం, అట్లా పరిచయం. తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, ఆయన్ని చూడాలి అని ఒక ఆశతో వెళ్ళాను. వెళ్తే తనతోటే మాట్లాడుతూ కూర్చున్నాను, ఇందిర గారితో. అప్పుడు ఈవినింగో ఎప్పుడు 4 o'clock ఎప్పుడు ఆయన వచ్చాడు, ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే చూసా, అంటే నేనేం పలకరించలేదు, జస్ట్ చూస్తూ ఎవరా అని చెప్పి అట్లా చూసి అలా పైకి వెళ్ళిపోయాడు. కృష్ణ గారు ఎప్పుడు ఆడవాళ్ళతో మాట్లాడటం అది ఉండేది కాదు సార్. ఆయన ఎవరితోటి కూడా సెట్లో ఉన్నప్పుడు మరి సరదాగా ఉండేవారేమో, అది నాకు తెలీదు. పర్సనల్గా అయితే కూడా తక్కువ లేడీస్తో మాట్లాడటం కానీ, లేడీస్ మధ్యలో మింగిల్ అవ్వటం కానీ అస్సలు లేదు ఆయనకి. ఇది లేదు. ఈజ్ అ జెంటిల్మెన్, పర్ఫెక్టా అసలు ఆయనకి ఏ బిరుదు ఇచ్చినా కూడా సాటి రాదు. కృష్ణ గారితో చాలా బాండింగ్ అన్నారు, ఎలా ఉండేదండి ఆయనతో? మా ఫాదర్కి ప్రతి మూవీలో ఆయన ఒకసారి అనౌన్స్ చేశాడండి, ప్రతి మూవీలో ఒక క్యారెక్టర్ ఉంటుంది కాంతారావు గారు మీకు అని చెప్పి విజయ నిర్మల గారు ఆయన అనౌన్స్ చేసి ఆయన తీసే ప్రతి మూవీలో క్యారెక్టర్ అయితే ఇచ్చేవాడండి. చాలా చాలా అభిమానంగా చాలా బాగా చూసుకునేవాడు. నా మ్యారేజ్ సెటిల్ అయిన కొత్తల్లో కూడా నాన్నగారు ఇట్లాగూ మా అమ్మాయి పెళ్ళి కుదిరింది కృష్ణ అంటే 10,000 పంపించాడు ఇమ్మీడియట్గా. ఉంచండి కాంతారావు గారు అని ఇమ్మీడియట్గా పంపించాడు. దేవుడు అండి, అంటే డబ్బులు ఇచ్చాడు అని కాదు, బై హార్ట్ కృష్ణ కూడా చాలా మంచివాడండి, చాలా మంచి మనసు. అది తక్కువ అండి, సంపాదన అందరికి ఉంటుందండి.
ఇచ్చే గుణం అన్నది ఉండాలి. తక్కువ మందికి ఉంటుంది. Yeah. అది ఎవరికి ఉంటుందని మనకు తెలియదు. మనకి ఇచ్చారని చెప్పి వాళ్ళు ఇదే అని చెప్పొద్దు మనం. అట్లా ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, అంటే మనకు తెలియకపోవచ్చు. కానీ కృష్ణ గారి గురించి మీకు తెలుసు కాబట్టి వీళ్ళ సంగతి తెలుసు కాబట్టి ఈ రోజు నేను చెప్పగలుగుతున్నాను. తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు అండి ఇండస్ట్రీలో, ఇచ్చేవాళ్ళు పుచ్చుకునే వాళ్ళు ఉండొచ్చు, కానీ నాకు అంత అనుభవం లేదు. ఇప్పుడు జనరేషన్తో నాకు అంత అనుభవం లేదు సార్. అప్పుడంటే ఏదో చిన్న పిల్లలం తెలియక ఏదో అట్లా అట్లా వెళ్ళేవాళ్ళం, షూటింగ్లకు వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం, చూసేవాళ్ళం, ఎప్పుడన్నా వస్తాము అంటే వెళ్ళేవాళ్ళం, లేకపోతే స్కూలు, మేము మా చదువులు ఇవే మాకు. మా మదర్కి చదువు రాదు కాబట్టి మా అమ్మని మాత్రం భలే ఆట పట్టించేవాళ్ళం అండి. ఆవిడకి అసలు ఏం రాదు, పరీక్షలు వస్తుంటే చదువుకోండి అనేది, కూర్చోబెట్టేది మమ్మల్ని, చదవండి అని. వాళ్ళ అమ్మని కూర్చోపెట్టేది మా అమ్మమ్మ గారు, నువ్వు చూడు వాళ్ళు చదివేదాకా అసలు కదలద్దు, అన్నం కూడా పెట్టను అనేది. ఇంకా మా అమ్మమ్మకి కూడా ఏం వస్తుందండి, ఆవిడ పక్కా పల్లెటూరు, ఆవిడకి అస్సలు ఏం రాదు. మేమేంటి ఒక బాగా వచ్చిన జవాబునే 10 సార్లు చదువుతూ అదే చదువుతూ ఉండేవాళ్ళం, పుస్తకం మూసి అదే చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకా మా అమ్మ ఏమే చదివేశారా అమ్మ అంటే, అయిపోయింది నాకు అప్పచెప్పింది అనేది మా అమ్మమ్మ, నీకు అప్పచెప్పిందా అని, నీకు అసలు ఏం రాదు ఎట్లా విన్నావు అంటే, లేదే బాగా చదువుతున్నారు, అయిపోయిందమ్మా అన్నం పెట్టు అని. మా అమ్మగారు అట్లా స్ట్రిక్ట్గా ఉండేవారండి మా విషయంలో. అల్లరి చేసినా కొట్టేది, బాగానే కొట్టేవాళ్ళు. అంటే మా పెద్దన్నయ్య లేదండి, మా పెద్దన్నయ్య ఎప్పుడు దెబ్బలు తినలేదండి, మేము మాత్రం బాగా తినేవాళ్ళం అండి. మేము నలుగురం బ్రహ్మాండంగా తినేవాళ్ళం. మా రెండో అన్నయ్య, నేను ఎక్కువ అల్లరి, మా రెండో అన్నయ్య నేను విపరీతంగా చేసేవాళ్ళు. విసుకొచ్చేదండి, ఇంటికి రాగానే మా ఫాదర్కి విసుకొచ్చేసేది. ఇంక ఏదైనా అల్లరి చేస్తే మా బామ్మగారు కంప్లైంట్ చేసేది, ఇగో చూడు నీ కూతురు నీ కొడుకు ఇలా చేశారు, వాళ్ళంతా గొడవకు వచ్చారు రా అది ఇది అని. ఇంకా ఈయన కోపం వచ్చేస్తుంది, ఎవరైనా కంప్లైంట్ చేస్తే కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి ఇంకా కొట్టేవారు. కొట్టిన తర్వాత ఏం చేసేవారు, మేము ఏడ్చేవాళ్ళం కదా, కాసేపు అయ్యాక మళ్ళీ దగ్గర తీసుకొని డబ్బులు ఇచ్చేవారు. అందుకని దెబ్బలు తినేవాడు. మన ఫాదర్ కొట్టాలి అని చెప్పి కూడా అల్లరి చేసేవాడు ఇంట్లో ఉన్నప్పుడు. డబ్బులు వస్తాయి కదా, డబ్బులు వస్తే సినిమాకి వెళ్ళిపోయేవాడు. కారు ఉండేది మాకు, డాజ్ కారు ఉండేది, డాజ్ లో సినిమాకి వెళ్ళిపోయేవాడు మేము పిల్లలు అందరం. దెబ్బలు తిని డబ్బులు అన్ని సమకూర్చారమ్మా చెన్నైలో అప్పుడు. బాగా ఏమండి, కార్లు 3 కార్లు ఉండేదండి మాకు, డాజ్ ఒకటి, ఫియట్ ఒకటి, అంబాసిడర్. పని వాళ్ళకి ఏం తక్కువ లేదు, ఇల్లు పెద్దది. మేము పిల్లలకి ఒక బెడ్రూము, మా బామ్మకి మా అమ్మమ్మ గారికి వాళ్ళకి ఒక బెడ్రూమ్, మా నాన్నగారికి ఒక బెడ్రూమ్, పైన 2 పెద్ద హాల్స్ ఉండేదండి, వరండా ఉండేది, చాలా పెద్ద బాల్కనీ. లేదండి, అమ్మేశారు. అరసులుగా మీకు అడిగే రేట్ ఉన్నా నాన్నగారికి గౌరవం ఇచ్చి మీరు ఏం మాట్లాడాలి, అడిగేవాళ్ళం కాదు, ఆయనకి వదిలేసేవారు. కానీ నాన్నగారు 5 సినిమాలు చేశారు, 5 సినిమాలు ప్రొడక్షన్ మొత్తం మీదే, మీ బ్యానర్లోనే వచ్చినాయి అన్నారు. అంటే ఫస్ట్ది హేమా ఫిలిమ్స్ అని తీశారండి, అమ్మగారి పేరు పెట్టా, హేమా ఫిలిమ్స్. రెండోది సంజీవిని ఫిలిమ్స్ అని పెట్టారు. 2, 3 అంతా సంజీవిని ఫిలిమ్సే. 4వది కూడా సంజీవిని ఫిలిమ్స్. లాస్ట్ది వచ్చేసరికి మయూరి పిక్చర్స్ అని పెట్టారు. లాస్ట్ది స్వాతి చినుకులు. ఎన్ని సినిమాలు మొత్తం? 5 సినిమాలు. ఏమేమి ఉండవు సినిమా పేర్లు ఏంటవి? ఫస్ట్ది వచ్చి సప్తస్వరాలండి, అది ఫ్లాప్ అయింది సినిమా. రెండోది వచ్చి గండడు, అది కొంచెం పర్వాలేదు, యావరేజ్. అనిత హీరోయిన్, కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్షన్. అనిత గారు కూడా, అనిత ఫస్ట్, అనిత కూడా వేసిందండి నాన్నగారితో. నాన్నగారు మేకప్ మ్యాన్ తీశాడు, కత్తి కంకణం, దాని తర్వాత రాజసింహ, కొన్ని సినిమాలు తీశాడు అతను కూడా. మేకప్ మ్యాన్ కూడా, మేకప్ మ్యాన్ వీర్రాజు గారు. ఒక దాంట్లో అనిత నాన్నగారు పర్సనల్ మేకప్ మ్యాన్ వీర్రాజు గారు అని. ఒక దాంట్లో వచ్చి అనిత హీరోయిన్ కత్తి కంకణం, ఇంకోటి రాజసింహ అని తీశాడు, అందులో వాణిశ్రీ గారు హీరోయిన్. అట్లా తీశారు, అలా తీశారులేండి కొన్ని సినిమాలు. దాని తర్వాత ఇంకా మెల్లిగా ఇంకా ఆయన కూడా మనకి వద్దులేమ్మా ఇంకా సినిమాలు. అంటే దాదాపు 5 సినిమాలు తీస్తే 3 సినిమాలు 2 సినిమాలు ఫ్లాప్. ఒక సప్తస్వరాలు ఫ్లాపు, గండడు పర్వాలేదు, తర్వాత ప్రేమజీవులని తీశారండి, అసలు మిజరబుల్ ఫ్లాప్ అండి, అది ఘోరమైన ఫ్లాప్. అది ఘోరమైన ఫ్లాప్, డబ్బు బాగా పోయి ఉంటుంది దాంట్లో, మొత్తం నష్టం అంటే నష్టం అండి. అందులో నాన్నగారు రాజేశ్రీ, దాని తర్వాత కృష్ణ గారు హీరో. అది ఒక క్రిస్టియన్ సబ్జెక్ట్ అండి, తీశారు నాన్నగారు. వద్దు అంటున్నా కూడా తీశారు, అంతే నేను తీయాలనుకుంటున్నానని తీశారు. అది ఫ్లాప్ అయిన తర్వాత కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ ఫైనాన్సర్స్ ఎవరో దొరికారు, పార్ట్నర్స్ దొరికితే గుండెలు తీసిన మొనగాడు అని చెప్పి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా తీశారు. ఎట్లా అంటే మన మోసగాళ్ళకు మోసగాడు అవన్నీ ఉంటాయి, ఒక జేమ్స్ బాండ్ టైప్ మూవీ తీశారు.
ఇది ఏంటంటే గుమ్నామ్ మూవీని బేస్ చేశారు. కొంచెం అదే ఒక పాడుబడ్డ భవనంలోకి వెళ్ళటం, ఎంతమంది వెళ్ళారో ఒక్కొక్కళ్ళు చనిపోవటం, హత్యలు చేయబడుతూ ఉంటారు. అది తీశారు. అది కొంచెం బిజినెస్ అవ్వటం లేటు, కానీ అది పర్వాలేదు. లాస్ కాదు, లాభం కాదండి. నార్మల్గా నిలదొక్కున్నారు అంతే. ఆయన పెట్టుబడి ఆయనకు వచ్చింది. తర్వాత గ్యాప్ ఇచ్చారండి. గ్యాప్ ఇచ్చిన తర్వాత మా రెండో అన్నయ్యకి పెళ్ళి, మా తమ్ముడికి పెళ్ళి, అదంతా చేసిన తర్వాత ఇంకా ఆలోచించారు ఏం చేద్దాం అని. ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా కొన్ని అప్పులు ఉన్నాయి అన్నమాట అప్పటికే. అంటే ప్రేమ జీవులతో మొత్తం ఫ్లాప్ అయిపోయారు మొత్తం ఆ ఫ్లాప్ తోటి మొత్తం మీరు కుటుంబం మొత్తం కూడా ఇబ్బందులు, ఆస్తులన్నీ ఇది అయిపోయినాయి. భారీ బడ్జెట్ అమ్మది ప్రేమ జీవులు అనేది? పెద్ద కాదండి, సోషల్ మూవీ. బడ్జెట్ పెద్దదా? చిన్నదే. కృష్ణ గారు ఒక్కరే. కృష్ణ గారు, రాజుబాబు, కృష్ణ గారు, రాజశ్రీ వీళ్ళు మెయిన్ ఉండేవారు. సంపాదించినంత దాంట్లో పెట్టారు. అది మొత్తం పోయేసరికి మళ్ళీ ఫైనాన్సర్ తీసుకొని ఏదో ఇంకొంచెం పెట్టుకొని ఆయన డబ్బులు గుండెలీసం అనగాడు. అది పర్వాలేదండి, అది లాస్ ఏం కాలే. తర్వాత చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత స్వాతి చినుకులు సినిమా తీశారు. దానికి బాగానే కొంతవరకు కంప్లీట్ చేశారు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా డబ్బులు అన్నీ అయిపోయేసరికి ఇంకా ఏం చేయాలా అనుకునే టైంకి వాణిశ్రీ గారు హీరోయిన్ రీఎంట్రీ అనమాట ఆ మూవీ. చాలా ఏళ్ళ తర్వాత వాణిశ్రీ గారు ఫస్ట్ మేకప్ వేసింది స్వాతి చినుకులు సినిమా. అరే ఇట్లా అవ్వకూడదు కదా, వద్దులేండి కాంతారావు గారు చూద్దాం అనేసి వాణిశ్రీ గారు వాళ్ళ ఆవిడ హస్బెండ్ ఇద్దరు కలిసి పెట్టుబడి పెట్టి సాంగ్స్ అదంతా రికార్డింగ్ చేయించి మన ఊటీలో సాంగ్స్ అంతా షూట్ చేయించారండి. పిక్చర్ మొత్తానికి కంప్లీట్ చేయించి అది అంత ఏం కాదు. దాని తర్వాత వచ్చింది అత్తకేముడు అమ్మాయికి మొగుడు. అది పెద్ద హిట్ అయింది. అది బాగా హిట్ అయింది. నాన్నగారిది కాదు, చిరంజీవి గారి హీరో. అది అత్తకేముడు అమ్మాయికి మొగుడా? దాని తర్వాత మేకప్ వేసింది. చూసి మన అల్లు అర్జున్ ఆయన అల్లు అరవింద్ గారు కొంచెం ఫైనాన్స్ చేసినట్టున్నారు. నాకు అంత ఐడియా లేదు కానీ ఆయన కూడా చేసినట్టు గుర్తుంది. ఫైనాన్స్ ఇది కూడా చేశారు కదా, చేసినట్టు ఉన్నారు. మూవీస్కి సంబంధించి ఇవన్నీ మా పెద్దన్నయ్య చూసుకునేవాడండి. మా ఫాదర్ కూడా ఎప్పుడు ఇంట్లో డిస్కస్ చేయటం కానీ మా ఎదురుగుండా మాట్లాడటం కూడా ఎక్కువ ఉండేది కాదు. దేని గురించి కూడా మా ఎదురుగుండా మాట్లాడేవారు కాదు మా నాన్నగారు. ఎంతవరకు అంతవరకే బాగోలేదు. కానీ నాన్నగారు ఒక స్వింగ్లో ఉన్నప్పుడు అనుభవించిన లైఫ్కి తర్వాత కొంచెం ఆర్థికంగా చిదిగిపోయినప్పుడు ఎలా అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉండేవి మీరు ఎప్పుడైనా గమనించారా? అంటే కొంచెం మనసులో బాధ అయితే ఉందండి. అరే పిల్లలకి నేనేం మిగల్చలేదు అన్న బాధ అయితే ఆయనలో ఉందండి. పిల్లలకి ఇంత సంపాదించి వాళ్ళకి నేనేమి ఇవ్వలేదు, మా నాన్నగారు నాకు ఇచ్చారు కానీ నేను నా పిల్లలకి ఏమి ఇవ్వలేదే అని చెప్పి బాధ ఉండేది ఆయనకు మనసులో. కానీ మేము ఆయనని ఇంకా దాని మీద స్ట్రెస్ చేసి ఆయన ఇంకా బాధపడేటట్టు చేసేవాళ్ళం కాదు. అరే పోనీ నాన్న ఏం పర్వాలేదు, కష్టపడతాం, సంపాదిస్తాం, చదువులు ఇచ్చావు, మాకు జన్మనిచ్చావు, చదువులు ఇచ్చావు, మేము కష్టపడి మేము సంపాదించుకుంటాం, ఎందుకు అట్లా ఇదవుతాం అని చెప్పి ఆయనకి ఎప్పుడు మేము ధైర్యం చెప్తూ ఉండేవాళ్ళం. మనిషి ఇదిగా కృంగిపోయేటట్టు బాధపడేటట్టు ఎప్పుడు చూసుకునేవాళ్ళం కాదండి.